హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినాను కదా, మేమైతే వైజాగ్ వెళ్తున్నాము అని చెప్పేసి. ఫైనల్గా అయితే వైజాగ్ చేరుకున్నాము. పిఠాపురం నుంచి వైజాగ్కి వచ్చేసరికి 4 hours జర్నీ అనమాట కార్లో. నేను మా పాప 4 hours ఫుల్గా నిద్రపోయామన్నమాట. మా వారైతే మాత్రం ఆయన ఫ్రెండ్స్తో ఫుల్గా మాట్లాడుకుంటూ వచ్చారు. మేము వచ్చేసి రాడిసన్ బ్లూ అనేటువంటి ఒక రిసార్ట్లో అయితే స్టే చేసాము. యాక్చువల్గా నేను వైజాగ్కి రావడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఇట్లా కారులోంచి బయటికి దిగానో లేదో నాకు భలే అనిపించింది. వెదరు చుట్టూ గ్రీనరీ, పక్కన వేవ్స్ సౌండ్, మంచి గాలి, ప్లజెంట్గా అనిపించింది అనమాట. మేము చేరుకునేసరికి 5 o'clock అట్లా అయింది. చాలా భలే అనిపించింది అనమాట నాకు. సో మేమైతే ఈ రిసార్ట్లో అయితే 2 days అయితే స్టే చేయబోతున్నాం అనమాట. లోపలికి ఇట్లా వెళ్తూనే పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటి అంటే, ఇదిగోండి ఇట్లా పూల్ లోపల రకరకాల ఫిష్లు ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్తూనే. తర్వాత వాటర్ ఫాల్స్ అట్లా అరేంజ్ చేసి ఉన్నారు, డాల్ఫిన్స్ లాగా పెట్టి. భలే ఉందన్నమాట. అంటే అక్కడి వరకే కాదు, పూలు రిసార్ట్ అంటే రిసెప్షన్ చుట్టూ ఉంది. చాలా బాగుంది. అక్కడ కాసేపు కూర్చోవచ్చు, మనం టైం స్పెండ్ చేయొచ్చు. బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ నుంచి రిసెప్షన్ లోపలికి వెళ్తే ఇదిగోండి రిసెప్షన్ అయితే ఇలా ఉంది. లోపల రిసెప్షన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మా వారి ఫ్రెండ్స్తో అయితే మీట్ అయ్యారు. సో తర్వాత లోపలికి వెళ్తూనే వాళ్ళు మనకు ఒక కోకోనట్ వాటర్ ఇచ్చి ఇలా షెల్స్తో చేసినటువంటి ఒక దండ వేసి మనకైతే మాత్రం వెల్కమ్ చెప్తారనమాట. మా పాపకు పిచ్చగా నచ్చింది. ఎంతైనా పిల్లలకి ఎట్లా చేస్తే నచ్చుతుంది కదా. మేమైతే కీస్ తీసుకొని లోపలికి వచ్చేసామన్నమాట రూమ్ దగ్గరికి. రూమ్ ఇలా చూస్తూనే భలే నచ్చేసింది. భలే బాగుందన్నమాట రూము. ఓకే, మనమైతే ఇప్పుడు క్విక్గా రూమ్ టూర్ అయితే చూసేద్దాము. ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్ ఇచ్చారు, కొన్ని గ్లాసెస్ ఇచ్చారు, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇదిగోండి ఇలా కాట్ అయితే ఇచ్చారు. తర్వాత దానికి ఆపోజిట్లో టీవీ కూడా ఇచ్చారనమాట. టీవీ, దాని పక్కలోనే ఒక చిన్న కాఫీ టేబుల్, తర్వాత మనం కూర్చోటానికి, టైం స్పెండ్ చేసేయడానికి, కాఫీ తాగడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. ఆ తర్వాత దానికి ఎదురుగా వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఒక సోఫా అయితే పెట్టారనమాట. ఇక్కడ నుంచి బయటికి వ్యూ చూడొచ్చు. అదైతే మాత్రం చాలా నాకు నచ్చింది. నేను భలే ఎంజాయ్ చేశాను ఆ వ్యూని. ఇక్కడ నుంచి బయటికి మనం వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. అక్కడ కూడా కూర్చోవచ్చు. ఒక 2 chairs, ఒక చిన్న కాఫీ టేబుల్ అయితే వేశారు. అక్కడ కూడా మనం కూర్చోవచ్చు, బయటకు వ్యూ చూడొచ్చు అనమాట. కొబ్బరి చెట్లు ఇట్లా చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ ల్యాండ్స్కేపింగ్ కానీ, చిన్న పూలు అసలు భలే అనిపించింది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్. మేమైతే ఇంకా అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా వారి ఫ్రెండ్స్ అయితే అందరు కాల్ చేస్తున్నారు రమ్మని చెప్పేసి. అందరం అయితే బయటకైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మా వారు అన్నీ చెప్తున్నారు అనమాట. వాళ్ళ కాలేజ్లో మెమరీస్ అన్నీ. ఇటు పక్కన కూర్చునే వాళ్ళం, ఇటు పక్క వచ్చి టీ తాగే వాళ్ళం, ఇక్కడికి వచ్చి అందరం కలిసే వాళ్ళము, ఇది ఇట్లా అన్నీ చెప్తా ఉన్నారనమాట. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని ఆయన అయితే కలిశారు. నేనైతే ఆయనని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆయన ఫుల్గా ఆయన టైం అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తోనే స్పెండ్ చేయాలని నేను అనుకున్నాను. ఇంకా అందుకే మేము పక్కకు వచ్చేసామన్నమాట, నేను పాప. అక్కడ నుంచి ఏవైనా చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. చూస్తే అక్కడ సబ్మెరైన్ కనిపించింది. సో పిల్లలకి ఇది మంచి ఎడ్యుకేషన్ టైప్లో ఉంటుందని చెప్పేసి సబ్మెరైన్లోకి అయితే మేము వెళ్ళిపోయాము. మాకైతే 160 rupees అయితే ఛార్జ్ చేశారనమాట టికెట్. పిల్లలకి ఇలాంటివన్నీ మనం చూపించాలి. ఎందుకు అంటే పిల్లలకి ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ అనమాట. మనకు మామూలుగా పుస్తకాల్లో చదువుకునే దానికన్నా కూడా పిల్లలు ఇలా వచ్చి బయటికి వచ్చి చూస్తే వాళ్ళకు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు ఒక అవగాహన ఉంటుందన్నమాట. వాళ్ళు రేపు పెద్దగా అయ్యే కొద్దీ, ఇంకా బుక్స్లో చదువుకునే కొద్దీ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇవన్నీ చూడడము. సో మా పాపను కూడా నేను వీటిని చూపించడానికి ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాను అనమాట. లోపలికి కెమెరా అలౌ లేదు, అంతవరకే అయితే వాళ్ళు అలౌ చేశారు. ఆ తర్వాత అది సబ్మెరైన్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇలా మొక్కజొన్న కంకులు అయితే తిన్నాము. తర్వాత ఎన్సీసీ పిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటుంటే వాళ్ళ పార్టీలో కూడా మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ నుంచి మేమైతే ఆర్కే బీచ్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అసలు నాకు వైజాగ్ ఎంత బాగా నచ్చిందంటే, మా వారు చెప్తే నాకు అస్సలు అనిపించేది కాదు. అంటే మనం ఏదైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అనిపించేది. సో
చాలా చాలా చెప్పేవారు బీచ్ కానీ ఆ బీచ్ మీద నుంచి వచ్చే గాలి కానీ భలే ఉంటుంది వైజాగ్లో అని చెప్పి. సో నేనైతే ఈసారి ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు భలే నచ్చిందనమాట. సో నాకు ఈ టైంలో మదరు డాటరు టైం అయితే మాకు దొరికింది. నేను మా పాప అయితే ఫుల్గా మేమిద్దరమే టైం స్పెండ్ చేసాము. లోపలికి వచ్చి తనైతే ఇసుకలో ఫుల్గా ఆడుకుంటుంది. నాకైతే మాత్రం బీచ్ చాలా నచ్చింది. యూజువల్గా బీచెస్ అంటే కొంచెము పేపర్లు, ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఈ బీచ్ మాత్రం భలే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది వైజాగ్. బీచ్కి ఎదురుగానే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంది. ఇంకా మనం ఊరికే ఉంటామా, పాపని తీసుకొని నేనైతే లోపలికి వెళ్ళాను అనమాట. పిల్లలకైతే 20 రూపీస్, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. పిల్లలకి ఇవన్నీ చూపించాలనేది నా తపన అనమాట. అందుకని తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తూనే మనకు వాళ్ళు ఫస్ట్ ఇలాంటి ఒక నమూనాలు అయితే మనకు కనిపిస్తాయి. అంటే ఎయిర్క్రాఫ్ట్స్ గురించినటువంటి నమూనాలు అవన్నీ కనిపిస్తాయి. ఇంకొక వాల్ మీద అయితే వైజాగ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా అక్కడ వేస్తున్నారనమాట. అది చూస్తే భలే అనిపించింది, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎయిర్క్రాఫ్ట్లో ఎలా ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, ఎలా ఉంటాయి అనేటివన్నీ కూడా అక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూపించారనమాట. పైలట్ ఎక్కడ కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా మనకు చూపిస్తారనమాట. అవన్నీ బాగున్నాయి. ఇంకా లోపల చిన్న చిన్నవి చెప్పాను కదా, అన్ని నమూనాలు అయితే మాత్రం ఏర్పాటు చేసి ఉన్నారు. వాటి గురించి చక్కగా పక్కన రాసున్నారనమాట. ఇవన్నీ కూడా పారాషూట్ ఎలా యూజ్ చేస్తారు, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేస్తారు, వాటర్లోకి దిగాలి అన్నప్పుడు ఎలా వాళ్ళు రెస్క్యూ చేసి దిగుతారు, ఇవన్నీ కూడా చూపించడానికి మంచి నమూనాలు అయితే పెట్టారు. అవన్నీ చూసినప్పుడు మనకు ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ సోల్జర్స్ని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రేవ్గా ఉంటారు కదా, వాళ్ళ వల్లనే మనం కూడా హ్యాపీగా మన దేశంలో బతుకుతున్నాము. అందుకని చెప్పేసి మా పాపతో సెల్యూట్ అయితే చేయించాను. ఇక్కడ మనం కొన్ని చూడొచ్చు, వాళ్ళ క్యాడర్స్ని బట్టి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ని బట్టి వాళ్ళ యూనిఫామ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో నేవీ ఆఫీసర్స్కి ఒక యూనిఫాము, ఆర్మీ ఆఫీసర్స్కి ఒక యూనిఫాము, అవన్నీ కూడా మనం గమనించవచ్చు అనమాట. పైలట్కి ఒక డ్రెస్ అని చెప్పేసి ఉన్నాయి, అవన్నీ మనం చూడొచ్చు. చాలా బాగుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఎక్విప్మెంట్ జోన్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ జోన్లో మనకి అవన్నీ చూపిస్తారు. ఎలా అంటే ఆక్సిజన్ ఎలా మనము ఎయిర్క్రాఫ్ట్లో రన్ చేస్తారు, ఆక్సిజన్ కిట్, తర్వాత చూసారు కదా ఎయిర్ బాటిల్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం చూడొచ్చు. మామూలుగా మనము ఇట్లా ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు మనం ఆలోచించము ఆక్సిజన్ ఎలా వస్తుంది అని. ఇవన్నీ చూసినప్పుడు మన ఆక్సిజన్ కూడా క్యారీ చేస్తూ వెళ్తాం కదా అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది అనమాట. పిల్లలతో పాటు మనం కూడా బాగా ఎడ్యుకేట్ అవుతాం, కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకుంటాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళు సముద్రంలోకి దిగడానికి ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారో అవన్నీ పెట్టారనమాట. ఆ బోట్స్ అవన్నీ కూడా ఇవి ఫ్లైట్లోనే పెట్టుకొని తీసుకెళ్తారు, అవన్నీ కూడా అక్కడ పెట్టున్నారనమాట. ఇక్కడ సర్వైవల్ కిట్ అని చెప్పేసి ఉంది. అదే ఎవరికైనా ఇంజురీస్ అయినా, ఏమైనా ఆపదలు వచ్చినా వాళ్ళ కోసము ట్రీట్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ అయితే ఉంది. అవన్నీ మనం చక్కగా చూడొచ్చు. అక్కడ నుంచి మనం ఇట్లా బయటకు వస్తూనే మనకు ఎయిర్క్రాఫ్ట్లోకి అలౌ ఉంది. అక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా పెట్టారనమాట. ఇక్కడ నుంచి లోపలికి మనము వెళ్తే ఇదిగోండి ఇలా మనకు ఆ యుద్ధ విమానాలు అయితే కనిపిస్తాయి. ఒక దాంట్లోకి అయితే మనం వెళ్ళొచ్చు, అక్కడికి కొంచెం కెమెరా అయితే అలౌ లేదు. సో బయటకు వచ్చిన తర్వాత మనకైతే యుద్ధ విమానాలు ఇలా కనిపిస్తాయి అన్నమాట కింది నుంచి. వాటి వీల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. మామూలుగా అయితే దూరం నుంచి చూస్తాము మనము ఎయిర్క్రాఫ్ట్ వీల్స్ ఇవన్నీ, ఇక్కడ నుంచి అయితే బాగా దగ్గర నుంచి చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది అయితే నాకు గుర్తులేదు. జస్ట్ మా హస్బెండ్ అయితే నేను ఫాలో అయిపోయాను అనమాట. కాకపోతే చాలా చాలా బాగుంది ఆ ప్లేసు. పూల్ ఉంది, పక్కనే లైవ్ మ్యూజిక్ కూడా పెట్టున్నారు. ఆయన ఎంత చక్కగా పాడుతున్నారంటే చాలా చక్కగా పాడుతున్నారు అనమాట. నేను మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆయన సాంగ్స్. पहला पहला प्यार है, पहली पहली बार है. ఫుడ్ అయితే మేము బఫే తీసుకున్నాం అనమాట. మొత్తం అందరం కలిసి బఫే అయితే తిన్నాము.
చాలా బాగుంది ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన వీడియో, అందుకే నేను షేర్ చేశాను అనమాట. ఇంకో పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. సో ఇంతటితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.